ట్రంప్కు నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకు రాలేదనే చర్చ ఇప్పుడు అంతర్జాతీయంగా నడుస్తుంది. తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. చివరకు తాను ఆశించింది రాకపోయేసరికి ట్రంప్ నిరాశకు లోనయ్యారు. పలుమార్లు అంటే 10 సార్లు అదే పనిగా ట్రంప్ విజ్ఞప్తులు పంపారు. చాలా దేశాల చేత ప్రతిపాదించుకున్నారు, కానీ ఆయన కోరిక నెరవేరలేదు. నలుగురు అమెరికా అధ్యక్షులకు పీస్ ప్రైజ్ వచ్చింది. వారంతా శాంతి కోసం కార్యాచరణ రూపొందించడమే కాదు, పక్కాగా ఆచరణలో చూపారని విశ్లేషకులు అంటున్నారు. అయితే ట్రంప్ మాత్రం కేవలం మీడియేషన్ చేశారనే మాట వినిపిస్తుందట. పైగా భారత్ పాక్ యుద్ధం ఆపానని ట్రంప్ పలుమార్లు ప్రకటనలు చేసినా ట్రంప్ దౌత్యంలో యుద్ధం ఆగలేదని నేతలు వివరణలు ఇవ్వడంతో ఈ వాదన తుస్సుమందట. నోబెల్ కోసం కొందరు మాత్రమే ట్రంప్ పేరు ప్రతిపాదించారు. వారిలో పాక్ ఆర్మీ చీఫ్, ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు, కంబోడియా పీఎం, స్వీడన్, నార్వే ప్రతినిధులు మాత్రం ఉన్నారు. అయితే వీరి ప్రతిపాదనలు కట్ ఆఫ్ డేట్ తర్వాత వచ్చాయట. ఫిబ్రవరి 1 మాత్రమే నోబెల్ పీస్ ప్రైజ్కు కట్ ఆఫ్ డేట్ కాగా ఆ తర్వాత వచ్చిన ఈ ప్రతిపాదనలు స్వీకరించలేదనే మాటలు వినిపిస్తున్నాయి. గాజా ఒప్పందం కీలకమే అయినా చాలా ఆలస్యంగా జరిగిందని, అంతకుముందే ప్రతిపాదనకు గడువు ముగిసిపోయిందని అంటున్నారు. పైగా యుద్ధాల నివారణకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు పూర్తిగా సఫలం కాలేదన్న మాట వినిపిస్తుంది. అసలు శాంతి బహుమతి పొందాలంటే కొన్ని నియమాలు ఉంటాయట. WHO నుంచి అమెరికా దళాల ఉపసంహరణ ట్రంప్ హయాంలోనే జరిగింది. ఇది శాంతి స్ఫూర్తి కాదట. మిత్ర దేశాలపైనే వాణిజ్య ఆంక్షలు విధించడం ఆయనకు నెగిటివ్ పాయింట్ అయిందట. ఆ మాటకొస్తే ఆల్ఫ్రెడ్ నోబెల్ ప్రతిపాదించిన ఆయన స్ఫూర్తికి కొన్ని నియమాలు ఉన్నాయి. కేవలం శాంతి కాముక పిలుపు కాదు, శాంతి సాధనలో విజయం సాధించాలి. అలాగే నిరాయుధీకరణ కోసం కృషి చేయాలి. ఆ ప్రయత్నాలకు అంతర్జాతీయ సహకారం ఉండాలి. ఆ విధంగా చూస్తే ట్రంప్ యుద్ధాల నివారణకు పిలుపు మాత్రమే ఇచ్చారు. ఈ పిలుపు వల్ల పూర్తి ఫలితాలు వచ్చాయా అంటే అది అసంబద్ధమేనంటున్నారు. పైగా ట్రంప్ పిలుపులకు అంతర్జాతీయ సహకారం కూడా పెద్దగా లేదట. ఇవన్నీ కారణాలు అయి ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.